ఒక మహేష్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. వాడెవడో ఒకడు బినామీ బ్రోకర్, ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మంత్రంగా ఒక లారీ పట్టుకోనో అర లారీ పట్టుకోనో ప్రజల ముందు డూప్ చేస్తున్నారు ఈ సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం 10,600 టన్నులు, అదే రకంగా తిరుపతి జిల్లా, అదే రకంగా ప్రకాశం జిల్లా, 3 జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ 3 జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు. నాకున్న ఒకటే దృక్పథం, మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రాకూడదు, అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు, పవన్ కళ్యాణ్కి రాకూడదు, ఎమ్మెల్యేలకు రాకూడదు, మంత్రులకు రాకూడదు. ఇదే నా నినాదం. నేను చెప్పేది అడుగుతున్నా, అసలైన దొంగ ఎవరు? దీని వెనక స్మగ్లింగ్ వెనక నడిపేటటువంటి దొంగ ఎవరు? ఆ స్మగ్లర్ ఎవరు? ఆ పక్క కుక్క ఎవరు? దమ్ముంటే బయట పెట్టమంటున్నాను ఈ సివిల్ సప్లై అధికారులు.